నర్సరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో దొంగలు చేతివాటం చూపించారు. ఎవరూ లేని సమయం చూసి ఇంటిని లూటీ చేశారు. ఇంటి యజమానులు ఊరికి వెళ్లడం చూసిన దొంగలు 40 సవర్ల బంగారం, 2 కేజీల వెండి, 80,000 నగదు దోచుకెళ్లారు. గ్రామంలో వరుసగా ఇది 3వ దొంగతనం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ 5 ఈవినింగ్ నైట్ 11:30కి వచ్చేపాటికి తాళం తీద్దామని చెప్పేసి తలుపు చూస్తే తాళాలు తీసి గళ్ళు తీసేసి ఉన్నాయి. మెయిన్ డోరు అటు గొంతు డోరు. సరే అని చెప్పేసి మేము ఇంట్లోకి వెళ్ళకుండా తాళం కూడా ఇంకా తలుపు ఇంట్లోకి వెళ్ళకుండా బయట మా చుట్టాలకి, మా అన్నయ్యలకి, మా బాబాయ్లకి అందరికీ ఫోన్ చేశాక వాళ్ళందరూ వచ్చాక తలుపు తీసి వెళ్ళి చూస్తే దొంగతనాన్ని బీరువా అవన్నీ పగలగొట్టేసి బట్టలు అవన్నీ చిందరవందరంగా వేసి మొత్తం అంతా మంచాలు అవన్నీ జరిపేసి బట్టల బీరువా, అలమర్లు, పైన ర్యాక్ పైన మొచ్చు పైన సామాన్లు మొత్తం కింద పడేసి ఇల్లంతా చంద్రవందరంగా ఉంది. చంద్రవందరంగా ఉండి పక్క గదిలో బీరువా, మా వారి బట్టల బీరువా ఉంది. ఆ బట్టల బీరువాలో కూడా మొత్తం తీసేశారు. తీసి లోపల సొరుగులు అవన్నీ బయట వేశారు. బయట వేసి తర్వాత చూస్తే మొత్తం బాక్సులు, గోల్డ్ బాక్సులు అవన్నీ మొత్తం బయట ఉన్నాయి. బయట ఉంటే మా అమ్మాయి మ్యారేజ్ జరిగి 1 మంత్ అయింది. పాప గోల్డ్, మా అమ్మ వాళ్ళవి కూడా ఇక్కడ అందరం కలిసే ఉంటాము. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, తమ్ముడు వాళ్ళంతా. మొన్న పెళ్ళికి వచ్చి వాళ్ళది కూడా గోల్డ్, మళ్ళీ మేము వస్తాం కదా హాలిడేస్ ఇవ్వంగలని చెప్పేసి వాళ్ళ గోల్డ్, మా మరదల్ది, మా మేనకోడలవి, మా అమ్మాయి వాళ్ళవి కూడా గోల్డ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. ఆ గోల్డ్, వెండి సామాను మొత్తం ఏమి లేవు. మా పాప మ్యారేజ్కి వచ్చిన డబ్బులు 1,00,000 దాకా వస్తే 20,000 దాకా మేము ఆడుకుని దాదాపు 80 నుంచి